దివ్యమైనటువంటి తెల్లటి వెలుగు కనిపించింది. ఆ వెలుగు యొక్క కింది భాగంన ఒక వ్యక్తి నోరు ఇలా తెరుచుకొని, అంటే ఆ వెలుగుని మింగుతాడేమో అనేటువంటి భ్రమతో మనకు కనిపించినట్టుగా ఆ విధంగా కనిపిస్తుంది నాకు. తర్వాత కొద్ది నిమిషంల తర్వాత బాబావారు బోరింగ్ దగ్గర నిలవన్నాడు. నేను మొక్కలకి ఏమన్నా నీళ్లు పోస్తాడేమో అని చెప్పనే ఉద్దేశంతో నేను బిందె తీసుకొచ్చి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఆయన నాకు బిందె ఇచ్చావు కదా, నీకు ₹2 పట్టు అని చెప్పి అంటున్నాడు. అన్నప్పుడు నేను ఇవ్వు స్వామి అంటాను, కానీ చేయి చాపనందుకు ఆయన ₹2 ఇవ్వడు. ఇవ్వలేదని నాకు చాలా ఏడుపు వస్తుంది. తర్వాత కొద్దిసేపటికి నేనే ఆలోచన చేసి చేయి చాపితే అప్పుడు ₹2 ఇచ్చేస్తాడు. ఈ సంఘటన జరిగిన ఇంకా కొన్ని నిమిషాల తర్వాత తీసుకుపోతాను బాబా అని చెప్పాను. అంటే అశరీరవాణి వినిపిస్తుంది నాకు. ఆ విగ్రహం కాదురా, పరమేశ్వరుని కూడా తీసుకుపో, పరమేశ్వరుని నేనైనా ఒకటే అని చెప్పాను అంటాడు. లేదు బాబా, నువ్వే కావాలి నాకంటే సరే అని చెప్పని తీసుకుపోతాడు. నేను అది తీసుకుపోతుంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అది శివలింగంగా మార్పు చెందుతుంది. శివలింగం అయి ఆ శివలింగం మీదనే వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తుంటే ఈ శివలింగం మీద వర్షం పడుతుంటే శివలింగం తడవాలి కదా, కానీ తడవకుండా ఉంటుంది. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇవే కాకుండా చాలా అటువంటి అనుభవాలు జరిగాయి. ఇది ఇంకా జరగడానికి కారణమైనటువంటి షిరిడి సాయిబాబా వారికి మరియు రమణానంది మహర్షుల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. షిరిడి సాయిని కొలువుమురా, ప్రేమతో సాయిని సేవించరా, గురు కృపను సాధించరా, సాయి మహిమను చూడరా. ఆ ఆ ఆ ఆ సాని పని పమ